పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అనూహ్యమైన ఫలితాలు. 4 సీట్ల నుంచి 8 స్థానాలకు చేరిన కమలం పార్టీ. ఒక్క సీట్ నుంచి 8 అసెంబ్లీల్లో పాగా వేసిన బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్షుడి మార్పు. లోక్సభ ఎన్నికల అనంతరం కొత్త అధ్యక్షుడు ఎవరనే చర్చ. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు. అధికార పక్షాన్ని ఢీకొట్టాలి. రాష్ట్రంలో కమలం వేవ్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఎవరా రథసారథి? కమలం దళాన్ని నడిపించే ఆ దళపతి ఎవరు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. మోడీ క్యాబినెట్లో వరుసగా రెండోసారి చోటు లభించింది. ఇప్పటి వరకు 2 పదవులు నిర్వహిస్తూ వస్తున్న కిషన్ రెడ్డి ఇకపై ఒకటే పదవిలో కొనసాగనున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథి ఎవరు అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ బాగానే ఓట్లు, సీట్లు రాబట్టుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించింది. 17 సీట్లు తెలంగాణలో ఉంటే అందులో 8 బీజేపీ గెలుచుకుంది. అందుకే సంస్థాగతంగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలమనే ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చేపట్టబోయే మార్పులు ఆ దిశగానే ఉంటాయని అంటున్నారు. తెలంగాణలో సగం ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఉన్న సమీకరణాలతో అది సాధ్యపడలేదు. అందుకే ఆయన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదంతో వెళ్లిన బీజేపీ మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రజల ఆశీర్వాదం పొందింది. దీంతో అప్పట్లో ప్రచారం చేసినట్టుగానే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో పాటు కమిట్మెంట్ ఉన్న నేతలకు గుర్తింపు ఉంటుందని కూడా 2 మంత్రి పదవులు ఇచ్చి చెప్పకనే చెప్పారు. మిగతా నేతలకి కూడా కీలకమైన పదవులు ఇచ్చి మరింత మందిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం పూర్తయిన వెంటనే వివిధ రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ పాత్ర మరింత దూకుడుగా ఉంటుందని అంటున్నారు. అలాంటి నేతలకే పగ్గాలు అప్పగించనున్నారని టాక్ నడుస్తోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.